అంబిక 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 కంట్రోల్ అంబిక. నీ ఆవేశం కోపం నాకు అర్థమవుతున్నాయే. లేదక్క, నా ఆలోచన మీకు అర్థం కావట్లేదు. అర్థమైతే అక్కడ అందరిలో నువ్వు మాట్లాడేదానివి. కనీసం సహస్ర అయినా నాకు సపోర్టుగా నిలబడేది. కానీ మీరిద్దరూ కామ్గా ఉన్నారు. అది కాదు పిన్ని. సహస్ర, మీరు నాకు సపోర్ట్ చేసుంటే, నా మాటకి మీ మాట తోడై ఉంటే, ఆ పని మనిషి లక్ష్మి ఈ పాటికి ఇంటి బయట ఉండేది. అసలు నీకు సపోర్ట్ చెయ్యకుండా, నీ వెనక నిలబడకుండా ఎప్పుడైనా ఉన్నావా? ఛ! కానీ ఎందుకు ఈరోజు ఆగావంటే, ఆ లక్ష్మిని ఇంటి నుంచి బయటికి పంపించడం కాదే పరిష్కారం. అదేంటక్క, నువ్వే అంత మాట అన్నావు? అది నాకంటే ఎక్కువగా నువ్వు శత్రువులా ఫీల్ అవుతున్నావు. ముఖ్యంగా అది విహారీ సహస్రాల మధ్యలోకి వస్తుందని నీకు తెలుసు కదా. మరి నువ్విలా మాట్లాడుతున్నావు? పిన్ని, నీకు నిజం చెప్పలేము. ఆ లక్ష్మి విషయంలో నీకు సపోర్టు చేయలేము. అది కరెక్టేనే, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. దాన్ని బయటికి పంపించే కంటే ఇక్కడ అందరిలో దానిపై ఉన్న ఇష్టాన్ని పోగొట్టాలి. అప్పుడు ఆ తర్వాత నువ్వేం చేసినా చెల్లుతుంది. అక్క, దానికి అందరూ ఇంట్లో గుడి కట్టించేలా ఉంటే దాని మీద ఇష్టాన్ని ఎలా పోగొడతావక్కా? సర్లే పిన్ని, దాన్ని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో ఒక మూలను కూర్చోపెడతాం, కానీ ఇంటి బయటికి ఎందుకు పంపించేయటం? సహస్ర, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మీరిద్దరూ ఎందుకు ఇలా మారిపోయారో నాకు తెలియట్లేదు. ఏంటో ఈ మధ్య మీకు దాని మీద సడన్ గా ప్రేమ అభిమానాలు వచ్చేసాయి. దానికి దెబ్బ తగిలితే నువ్వు వెలువెల్లాడిపోతూ కట్లు కట్టేస్తున్నావు. దాని మీద లేనిపోని ఆప్యాయతలు సేవలు చేసేస్తున్నావు. దాన్ని మరో కూతుర్లో అనుకుంటున్నావు కదక్కా. అసలు ఏంటక్క ఇదంతా? అంబిక సహస్రసలే కడుపుతో ఉంది. ఈ ఇంట్లో రోజు ఏదో గొడవ అవుతూనే ఉంది. ఈ గొడవలన్నీ ఎందుకు అని అలా అన్నాను లేవే.